మేడారానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వనదేవతలను దర్శించుకుని ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్న వాగు వద్ద భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారం మహాజాతరకు ఇంకా సమయం ఉండగానే భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు పోటెత్తుతున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయితే అమ్మవార్ల దర్శనానికి వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా ఇక్కడ జంపన్న వాగులో స్నానం ఆచరించిన తర్వాత గద్దెల వద్దకు బయలుదేరుతారు. మనం చూస్తున్నాం జంపన్న వాగుకు జలకళ సంతరించుకుంది. ఇప్పటివరకు కూడా ఇన్ని రోజులు ఇక్కడ లక్నవరం నీటిని విడుదల చేయకపోవడంతో కొంత ఎడారిలా ఉండేది. ఇప్పుడు జలకళను సంతరించుకుంది. 2 రోజుల దగ్గర నుంచి జంపన్న వాగుకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో జంపన్న వాగుకు జలకళ సంతరించుకుంది. మనం చూస్తూ ఉన్నాం భక్తులు జంపన్న వాగులో స్నానం ఆచరిస్తున్నారు. పైన స్నానఘట్టాల ఒడ్డున ఉన్నటువంటి స్నానఘట్టాల కింద కూడా భక్తులు స్నానం ఆచరిస్తూ ఇక్కడ పుణ్యస్నానం చేస్తూ ఉన్నారు. జంపన్న వాగులో స్నానం చేస్తే పుణ్యఫలాలు దక్కుతాయి, వనదేవతల ప్రాప్తి జరుగుతుంది, వనదేవతలు ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటిది భక్తుల విశ్వాసంగా వస్తుంది. అందుకనే ఎప్పటి నుంచో ఇక్కడ వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా ఇక్కడ గద్దెలకు వెళ్ళేటువంటి ముందు ఇక్కడ జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించిన తర్వాతనే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో తరతరాలుగా కొనసాగుతున్నటువంటి ఆనవాయితీగా మనకు తెలుస్తూ ఉంది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారు జాము నుంచే భక్తుల రద్దీ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. పెద్ద మొత్తంలో ఇక్కడ స్నానఘట్టాల దగ్గర స్నానాలు చేసేందుకు పెద్ద మొత్తంలో భక్తులు వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే రద్దీ కొనసాగుతుంది. ఇక్కడ బ్రిడ్జి ఉంటుంది, మధ్యలో బ్రిడ్జికి అవతల వైపు కూడా భక్తుల రద్దీ ఉంది, బ్రిడ్జికి ఇవతల వైపు కూడా భక్తుల రద్దీ ఉంది. తెల్లవారుజాము నుంచే ఈ భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఇక జాతర మహాజాతర 28వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో మహాజాతర ఉంటుంది. ఆ మహాజాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. మంత్రి సీతక్క ఇక్కడే ఉండి ఏర్పాట్లు చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇవాళ కేబినెట్ సమావేశం కూడా ఉంది. దీంతో అటువైపు భద్రతను కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది భక్తులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎట్లాంటి అంటే సమ్మక్కకు ఎలాంటి మొక్కులు అప్పగిస్తారమ్మా? అంటే బియ్యం కానీ వడి బియ్యం కానీ బియ్యము, చీర, పోక, ఖర్జూర, బెల్లం, బెల్లాన్ని బంగారం అని మొక్కి అప్పచెప్తాం. పుట్టెంటికలు ఈ ట్రైబల్ పీపుల్కి చాలా మేలు చేసింది. మనం మొక్కితే కోరికలు అన్ని నెరవేరుస్తుంది అనే నమ్మకంతోనే ఇక్కడికి వచ్చినాం. మేము మొత్తంగా ఇవాళ పెరిగినటువంటి భక్తుల రద్దీతో మేడారం మహాజాతరలోనైతే రద్దీ చాలా సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇటు జంపన్న వాగులో కూడా చాలా రద్దీ పెరగడంతో భక్తుల కోలాహలం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీ ఆంధ్రజ్యోతి, మేడారం.